నమస్కారం ఏడీవీ న్యూస్ కు స్వాగతం నేను సుధీర్ ముందుగా హెడ్లైన్స్ జైనత్ మండలం కాప్రే గ్రామంలో ఘనంగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం కార్యాలయాన్ని లాంఛనంగా ప్రారంభించిన మాజీ మంత్రి జోగు రామన్న గెలుపోటములతో సంబంధం లేకుండా ప్రజాహితమే లక్ష్యంగా పాటుపడతానని స్పష్టీకరణ ప్రజా వినతులపై సత్వర చర్యలు తీసుకోవాలి ఫిర్యాదుల విభాగంలో వినతులు స్వీకరించిన కలెక్టర్ రాహుల్ రాజ్ అర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు చర్లపల్లి శివారులో అదుపు తప్పి ఆర్టీసీ బస్సు బోల్తా స్వల్ప గాయాలతో బయటపడ్డ ప్రయాణికులు ఎన్నికల్లో గెలిచినా ఓడినా ప్రజాహితమే లక్ష్యంగా పనిచేస్తానని ప్రజల కష్టసుఖాల్లో భాగస్వామిగా ఉంటూ తుది వరకు వారి వెంటే ఉంటానని మాజీ మంత్రి జోగు రామన్న స్పష్టం చేశారు. జైనత్ మండలం కాప్రీ గ్రామంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై జై తెలంగాణ జై జోగు రామన్న నినాదాల నడుమ పార్టీ కార్యాలయాన్ని లాంఛనంగా ప్రారంభించారు. సర్పంచ్ స్థాయి నుండి వచ్చిన తాను చివరి వరకు ప్రజలతోనే ఉంటూ ప్రజల కోసమే పనిచేస్తానని మాజీ మంత్రి జోగు రామన్న స్పష్టం చేశారు. ఎన్నికల్లో గెలుపోటములతో సంబంధం లేకుండా ప్రజాహితమే పరమావధిగా పాటుపడతానని పేర్కొన్నారు. జైనత్ మండలం కాప్రీ గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరు కాగా స్థానికులు మాజీ మంత్రి జోగు రామన్నకు ఘన స్వాగతం పలికారు. డప్పు చప్పుళ్ల నడుమ ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని లాంఛనంగా ప్రారంభించి పార్టీ జెండాను ఆవిష్కరించారు. పార్టీ కార్యాలయంలోని వసతులను పరిశీలించి శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. జై తెలంగాణ జై బీఆర్ఎస్ నినాదాలతో ఆ ప్రాంతమంతా మార్మోగింది. సమావేశానంతరం మాజీ మంత్రిని స్థానికులు శాల్వాతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఎంపీపీ మార్షెట్టి గోవర్ధన్, మెట్టు ప్రహ్లాద్, రామ్రెడ్డి, కుమ్రరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ తన తుది శ్వాస వరకు ప్రజలతోనే ఉంటూ ప్రజాహితమే లక్ష్యంగా పనిచేస్తానని స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఓటమి గురించి బాధపడవలసిన అవసరం లేదన్న ఆయన ప్రజల ఆశీర్వాదంతో సర్పంచ్ నుండి మంత్రి వరకు తాను పనిచేసి వారి పక్షానే నిలబడతానని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాల ఫలాలు అందే వరకు ప్రభుత్వంతో పోరాడతామని పునరుద్ఘాటించారు. ప్రజల మధ్యన ఉంటూ వారి కష్టసుఖాల్లో భాగస్వామిగా ఉంటానని గెలిచినా ఓడినా తన ప్రస్థానం ప్రజలతోనే కొనసాగుతుందని పేర్కొన్నారు. నేను ఓడిపోకూడా కొత్త కాదు, ప్రజలు ఓడగొట్టలే ఇటువంటి ఓడగొట్టిండ్రు. అర్థం చేసుకోలేక అక్కల బందీకి ఇషారా కాపీ అన్నట్టు, ఏలు చూపితే మట్ట మింగినట్టు గట్లా ఎవడెవడైతే మరి ఏం జరిగిందో మీకు ఇప్పుడు దాకా లింగారెడ్డి చెప్పిండు. నేను ఆ జోలికి పోనుగా అంతే. ఇటువంటి వాళ్ళు అక్కడక్కడ మరి మోసం చేసిందా కానీ ప్రజలు మాత్రం మోసం చేయలే. ప్రజలు ఎప్పుడు కూడా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి పోతాడు అనుకోలేదు, కేసీఆరే ముఖ్యమంత్రి ఉంటాడు అనుకున్నారు. అక్కడక్కడ జోగు రామన్న ఓడిపోయినా కేసీఆర్ మాత్రం ముఖ్యమంత్రి ఉంటాడని కూడా వాళ్ళు ప్రచారం చేశారు. మేము ముందే చెప్పినాం, రాజకీయంలోకి సర్పంచ్గా వచ్చినాం, సచ్చేదాకా ప్రజల యొక్క సమస్యల పట్ల గెలిచినా ఓడినా ప్రజల కొరకే, ప్రజల అవసరాల కొరకే, న్యాయమైనటువంటి ప్రజలకు, అర్హులైనటువంటి ప్రజలకు ప్రభుత్వం చేస్తున్నటువంటి హామీలను అర్హులైన ప్రజలకు అందకపోతే అందించటానికే ఇదే బీఆర్ఎస్ పార్టీలో ఉంటాం, ఇదే బీఆర్ఎస్ పార్టీతో కొట్లాడతాం. మా మీద నమ్మకంతో ఉన్నటువంటి 60,600 మందిని కోట్లేసిండ్రు. అందరూ 60,600 వేసిండ్రు. గెలిచిన ఆయనకు 66,000 వేసిండ్రు. ఇంతే తేడా. మరి నన్ను ఓటేసి గెలిపిస్తామని ప్రయత్నం చేసిన 60,600 మందికి నేను సేవ చేయాలా?
ఇదే కథ, మన ముందర కథ ఉన్నదే గిది. ప్రజా ఫిర్యాదుల విభాగంలో అందే వినతుల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి విభాగంలో ఆయన పాల్గొని ఆర్జీలను స్వీకరించారు. ప్రజావాణిలో అందే ఫిర్యాదుల పట్ల నిర్లక్ష్యం వహించకుండా వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల విభాగంలో ఆయన పాల్గొని ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ప్రజలు వారి సమస్యలను వినతుల రూపంలో అందించగా వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు సూచనలు చేశారు. అర్జీలను పెండింగ్లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. దరఖాస్తుదారుని అర్జీపై తీసుకున్న చర్యలను సైతం తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో డిఆర్ఓ రమేష్ రాథోడ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మరోవైపు కాగజ్ నగర్ మండలం ఈస్గాంకు చెందిన మాజీ సైనికుడు సురేష్ తనువు చాలించడంతో ఆయన భార్య తాపోసికి సైనిక్ వెల్ఫేర్ నుండి మంజూరైన 2 లక్షల చెక్కును అధికారులు అందజేశారు. కలెక్టర్ సమావేశ మందిరంలో సైనిక్ వెల్ఫేర్ అధికారి వెంకటేశ్వర్లు చెక్కును అందించారు. కార్యక్రమంలో డిపిఆర్ఓ విష్ణు, మాజీ సైనికుల సంఘం అధ్యక్షులు శంకర్ దాస్ తదితరులు పాల్గొన్నారు. తలమడుగు మండలం చర్లపల్లి శివారు వద్ద ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. బస్సులో 5 ప్రయాణికులు ప్రయాణిస్తుండగా వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. తలమడుగు మండలం చర్లపల్లి గ్రామ శివారు వద్ద ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా కొట్టింది. బస్సులో 5 ప్రయాణికులు ఉండగా ప్రమాదంలో వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఆదిలాబాద్ నుండి జరి పూనాగూడకు వెళ్తున్న బస్సు అదుపు తప్పి బోల్తా కొట్టడంతో భారీ శబ్దం వినిపించింది. అక్కడే ఉన్న స్థానికులు ప్రమాద ఘటనను గమనించి బస్సు లోపల ఉన్నవారిని బయటకు తీశారు. బస్సులో ప్రయాణిస్తున్న 5 స్వల్ప గాయాలు కాగా వారిని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న తలమడుగు ఏఎస్ఐ సురేందర్ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ప్రమాదానికి గల కారణాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. బస్సు బోల్తా పడిన ఘటనలో ఎవరికీ తీవ్ర గాయాలు కాలేదని ఏఎస్ఐ తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరుపుతామని పేర్కొన్నారు. ఉదయం 11:50 గంటలకు ఆదిలాబాద్ నుండి జరిపునగూడ వెళ్తున్నటువంటి ఆర్టీసీ హైర్ బస్సు చెర్లపల్లి దాటిన తర్వాత బస్ నంబర్ వచ్చేసి TS01 UC 6541 అన్న గల బస్సు హైర్ బస్సు చెర్లపల్లి దాటిన తర్వాత టర్నింగ్ దగ్గర అదుపు తప్పి బోల్తా పడ్డది. ఈ బోల్తా పడడంతో ఇందులో ప్రయాణిస్తున్నటువంటి 5 ప్యాసింజర్లు, డ్రైవరు మరియు కండక్టర్లకు స్వల్పంగా గాయాలైనవి. మిగతా ఈ స్థితగాతులందరినీ కూడా 108లో ఆదిలాబాద్ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఎవరికి ఎలాంటి సీరియస్ కండిషన్ ఏం లేదు అని తెలిసింది. దీనిపై మాకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదు, అందుకని మేము కేసు రిజిస్టర్ చేయలేదు. దానిపై ఇంకా మేము ఎవరైనా ఇస్తే కేసు రిజిస్టర్ చేయడానికి మా పోలీస్ శాఖ తరఫు నుంచి మేము సిద్ధంగా ఉన్నాం. ఆదిలాబాద్ రూరల్ మండలంలోని భీంసరి గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో నిర్మించనున్న రహదారి నిర్మాణ పనులను సోమవారం ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రారంభించారు. స్థానిక నేతలతో కలిసి రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించిన అనంతరం అధికారులకు పలు సూచనలు చేశారు. అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తూ గ్రామాల అభివృద్ధికి పాటుపడాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ సూచించారు. ఆదిలాబాద్ రూరల్ మండలంలోని భీంసరి గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో నిర్మించనున్న రహదారి నిర్మాణ పనులను సోమవారం ఆయన ప్రారంభించారు. ముందుగా గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేకు స్థానికులు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం స్థానిక నేతలతో కలిసి రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తోందని అన్నారు. క్షేత్రస్థాయిలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి పూర్తి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ విషయంలో నాయకులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
నాగోబా ఆలయ అభివృద్ధికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం 9 కోట్లకు పైగా నిధులను కేటాయించిందని, ప్రస్తుత ముఖ్యమంత్రి ఎటువంటి అభివృద్ధి జరగడం లేదని వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని బీఆర్ఎస్ నాయకులు కొడప సోనేరావు అన్నారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలువురు నేతలు పాల్గొని ఇటీవల ఇంద్రవెల్లి సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు పటేల్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంజూరైన నిధులకు సంబంధించిన జీవో ప్రతులను చూపుతూ సీఎం తీరుపై ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా కొడప సోనేరావు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తారని ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్న తరుణంలో ముఖ్యమంత్రి సంబంధం లేని వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. ఇంద్రవెల్లి సభలో ఆయన చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నాగోబా ఆలయ అభివృద్ధితో పాటు మారుమూల ఆదివాసీ గిరిజన గ్రామాల అభ్యున్నతికి కోట్లాది రూపాయల నిధులు విడుదల అయ్యాయని స్పష్టం చేశారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు మానేసి ఇచ్చిన హామీల అమలుపై దృష్టి సారించాలన్నారు. మరి అతి చిన్న వయసులోనే ఇవాళ ఎమ్మెల్యే స్థాయిలో పోవడం మాకు పార్టీ తరపున కాకుండా ఆదివాసుల తరపున మేము సంతోషం వ్యక్తం చేస్తున్నాం. కానీ ఆ రోజు మొన్న భారీ బహిరంగ సభలో ఇంద్రవెల్లిలో మరి రేవంత్ రెడ్డి గారు మరి ముఖ్యమంత్రి గారు మాట్లాడిన విషయాన్ని మేము సంపూర్ణంగా మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే అక్కడ ఆ సభలో మాట్లాడిన విషయం మరి ప్రజలకు చెప్పినటువంటి విషయాలు అక్కడ సున్నితంగా లేకపోవడం, ఇవాళ ప్రజానికానికి అన్యాయం జరిగిందేమని మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే అక్కడ గతంలో మన మేనిఫెస్టోలో ఎలక్షన్ సమయంలో మేనిఫెస్టోలో వారు మాట్లాడినటువంటి మాటలు వినడానికే ఆ సభకు పెద్ద ఎత్తున ఆదివాసులు తరలి రావడం, మరి ఆ సభలో మరి డైవేషన్ చేస్తూ మరి రైతు బీమా కానీ రైతు బంధుని కానీ మరి 2 లక్షల రుణమాఫీని కానీ అక్కడ మరి ముఖ్యమంత్రి గారు చెప్తారేమని ఆశతోటి రావడం, మరి ఆదివాసులకి దురాశని మిగిలిచ్చారు తప్ప ఎక్కడ కూడా ఆ సభలో ఆ విషయాన్ని విన్నవించలేదని మేము గుర్తు చేస్తున్నాం. మరి ఆ విషయాలు మాట్లాడకుండా మరి వెడమబుజ్జు గారు ఏదైతే రేవంత్ రెడ్డి గారు మాట్లాడినరో ఆ విషయాలను మాట్లాడుతూ మరి రేవంత్ రెడ్డి లాగానే మాట్లాడడం సరి అయింది కాదని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే గతంలో జరిగినటువంటి విషయాలు అందరికి తెలిసిన విషయాలే. ఇక్కడ మనకు ఆసిఫాబాద్లో కానీ ఆసిఫాబాద్లో 25 కోట్లతో ఇవాళ ఆదివాసుల కోసం స్వయంగా మరి కేసీఆర్ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రం ఉన్నప్పుడు 25 కోట్లు విడుదల చేసి మరి అక్కడ మరి కుమ్రం భీము వారసులకు కూడా ఉద్యోగాలు ఇప్పించడం జరిగింది. అది మనకు అందరికి కూడా తెలిసిన విషయమే. కానీ ఈరోజు మరి కాంగ్రెస్ పాలన వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా అభివృద్ధి చేయలేదని చెప్పడం ఇది చాలా విడ్డూరంగా ఉంది. ఎందుకంటే గతంలో చేసినటువంటి అభివృద్ధి పనులని మీరు ఇప్పుడు కూడా భూమి పూజలు చేయడం, మరి మా ఆరాధ్య దైవమైనటువంటి నాగోబా దేవస్థానానికి 5 కోట్ల రూపాయలు మంజూరు చేసి ఆనాడు మరి డెవలప్మెంట్ ఫండ్ కింద మరి ముఖ్యమంత్రి గారు మరి మంజూరు చేసి డెవలప్ చేశారు. కానీ మరి మీరు చేయలేదని అంటున్నారు. కానీ మేము ఇక్కడ ఏవైతే డెవలప్ అయినాయో అవి మా వద్ద ఉన్నాయి, జీవోలతో సాగున్నాయి. కాబట్టి అవి తమరికి కూడా మేము ఎమ్మెల్యే గారికి కూడా మేము వాట్సాప్ ద్వారా మేము పంపిస్తాం. మరి ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లాలో వచ్చిన తర్వాత ఆదిలాబాద్ జిల్లా ఆదివాసుల జిల్లా మరి అనుకుంటా మరి చెప్పుకుంటూనే ఈ రోజు ఇప్పటి కూడా అభివృద్ధి జరగలేదంటున్నారు. మరి ఆదిలాబాద్ జిల్లాలో ఏవైతే చిన్న చిన్న గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేయడం మరి బీఆర్ఎస్ పార్టీ ద్వారా జరిగిందని మేము అనుకుంటున్నాం. అదేవిధంగా కొత్త మండలాలు ఏర్పాటు చేయడం బీఆర్ఎస్ పార్టీ ద్వారా జరిగింది అనుకుంటాం. మరి మావనాటే మావరాజ్ అనే సిద్ధాంతాన్ని ఆదివాసులకు మరి చేత చేసి పెట్టింది మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నప్పుడు మరి మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారే మరి ఇక్కడ మరి స్థాపన చేసి ఇవాళ ఆదివాసులకు న్యాయం చేసింది కానీ అన్యాయం చేయలేదని మేము పార్టీ తరఫున మేము మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు ఎంపీలకు కూడా ఈ విషయాన్ని మేము తెలియపరుస్తున్నాం. తెలంగాణ చేనేత ఐక్యవేదిక ఆధ్వర్యంలో ముద్రించిన నూతన సంవత్సర క్యాలెండర్ను సోమవారం మాజీ మంత్రి జోగురామన్న ఆవిష్కరించారు. తాలూకా పద్మశాలి సంఘం బాధ్యులతో కలిసి ఆయన క్యాలెండర్ను ఆవిష్కరించారు. తెలంగాణ చేనేత ఐక్యవేదిక ఆధ్వర్యంలో ముద్రించిన నూతన సంవత్సర క్యాలెండర్ను మాజీ మంత్రి జోగురామన్న ఆవిష్కరించారు. పట్టణంలోని తాలూకా పద్మశాలి సంఘ భవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సంఘం ప్రతినిధులతో కలిసి క్యాలెండర్ను ఆవిష్కరించారు. అదేవిధంగా మాజీ మంత్రి జోగురామన్నను సంఘం నేతలు శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం వారితో కలిసి పలు అంశాలపై చర్చించారు.
కార్యక్రమంలో తాలూకా పద్మశాలి సంఘం అధ్యక్షులు బొమ్మకంటి రమేష్, జిట్ట రమేష్, దాసరి రమేష్, మోర ఆశన్న, నాగన్న, దాసరి ఆశన్న, అనుముల ఊషన్న, గాజుల హనుమన్లు తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ చేనేత ఐక్య వేదిక ద్వారా చేపడుతున్న కార్యక్రమాల పట్ల అభినందనలు తెలియజేశారు. సమస్యల పరిష్కారానికి సంఘం బాధ్యులు చేస్తున్న కృషిని ప్రత్యేకంగా అభినందించారు. చేనేత ఐక్య వేదిక సంబంధించిన 2వ సంవత్సరం క్యాలెండర్ను నా చేతుల మీదుగా రిలీజ్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరి ఇంకా రాబోయేటటువంటి రోజుల్లో ఏదైతే చేనేత ఐక్య వేదిక పేరుతోటి మనము క్యాలెండర్ రిలీజ్ చేసుకుంటున్నాం, మరి దానికి సంబంధించినటువంటి చేనేతకు సంబంధించినటువంటి ఏదైతే ఐక్య వేదిక అని పేరు పెట్టుకున్నప్పుడు దానికి అందరూ కలిసి మరి రాష్ట్రంలో ఉన్నటువంటి మరి పద్మశాలి సంఘానికి సంబంధించినటువంటి బాధ్యులందరూ కూడా ఆ సమస్య పట్ల ముందుకెళ్తా ఉన్నారు. మరి ఈరోజు ఈ సంఘ భవనంలో మనం పిలిచి సన్మానించి సత్కరించి మరి క్యాలెండర్ని రిలీజ్ చేసిన సందర్భంగా మరొకసారి తాలూకా పద్మశాలి సంఘ నాయకులందరికీ అట్లనే మిగతా పద్మశాలి సంఘం పెద్దలందరికీ సోదరులకు సోదరుమణులందరికీ పేరు పేరున మరి మరొకసారి చేనేత ఐక్యవేదిక క్యాలెండర్ రిలీజ్ సందర్భంగా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దళారుల మునిం సంఘం ఆధ్వర్యంలో సోమవారం అన్నదానం ఏర్పాటు చేశారు. స్థానిక మార్కెట్ యార్డులో రైతులకు అన్నదానం నిర్వహించారు. అంతకుముందు మార్కెట్ యార్డు సమీపంలోని హనుమాన్ ఆలయంలో సంఘం నేతలు ప్రత్యేక పూజలు చేశారు. పాడి పంటలు సమృద్ధిగా పండి రైతన్నలు సుభిక్షంగా ఉండాలని కోరుతూ దళారుల మునిం సంఘం ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేశారు. స్థానిక మార్కెట్ యార్డు సమీపంలోని హనుమాన్ ఆలయంలో ముందుగా ప్రత్యేక పూజలు చేశారు. బ్యాండ్ మేళాల నడుమ ఆలయం వరకు చేరుకొని ఆంజనేయ స్వామిని ప్రత్యేక అభిషేకాలతో కొలిచారు. అనంతరం మార్కెట్ యార్డులో రైతులకు అన్నదానం చేశారు. మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జోగురామన్న కార్యక్రమంలో పాల్గొని సంఘం ప్రతినిధులను అభినందించారు. కార్యక్రమంలో దళారుల మునిం సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అల్లూరి భూమారెడ్డి, ప్రఫుల్ యాదవ్, ఆశన్న, సతీష్, గంభీర్, గంగారాం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు సంఘం నేతలు మాట్లాడుతూ ప్రతి ఏటా మాదిరిగానే ఈ సంవత్సరం సైతం రైతులకు అన్నదానం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పాడి పంటలు సమృద్ధిగా పండాలని, అన్నదాతలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆదిలాబాద్ టు ఆర్మూర్ రైల్వే లైన్ సాధనే ధ్యేయంగా అలుపెరగని పోరాటాలు చేస్తామని సాధన సమితి నేతలు స్పష్టం చేశారు. సోమవారం స్థానికంగా ఏర్పాటు చేసిన సమావేశంలో భవిష్యత్ కార్యాచరణపై నేతలు విస్తృతంగా చర్చించారు. లక్షలాది ప్రజల ఆకాంక్ష అయిన ఆదిలాబాద్ టు ఆర్మూర్ రైల్వే లైన్ పనులను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ సాధనకు ఉద్యమంతో పాటు రైలు గుర్తుపై ఎంపీ ఎన్నికల్లో పోటీ కూడా చేస్తానని రైల్వే లైన్ సాధనా సమితి చైర్మన్ నారాయణ యాదవ్ స్పష్టం చేశారు. పట్టణంలోని టీఎన్జీఓస్ భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో భాగంగా భవిష్యత్ కార్యాచరణపై నేతలు సుదీర్ఘంగా చర్చించారు. సమితి ఆధ్వర్యంలో చేపట్టవలసిన ఉద్యమాలు, ఇతరత్ర అంశాలపై చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశంలో నేతలు సిర్ర దేవేందర్, బండి దత్తాత్రి, బండారి దేవన్న తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమితి చైర్మన్ నారాయణ యాదవ్ మాట్లాడుతూ ఆదిలాబాద్ టు ఆర్మూర్ రైల్వే లైన్ ఆవశ్యకతను ప్రజల్లోకి తీసుకెళ్లి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. ఉద్యమంతో పాటు రానున్న ఎంపీ ఎన్నికల్లోనూ రైలు గుర్తు మీద పోటీ చేస్తామని స్పష్టం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైల్వే లైన్ను వెంటనే ప్రారంభించాలని, రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఈ విషయమై స్పందించాలని కోరారు. ఈ జిల్లాలో ఉన్న రాజకీయ పార్టీలన్నీ కూడా ఓట్ల మట్టుకే కాకుండా ఈ రైల్వే సాధన ద్వారా ప్రజలందరికీ కూడా 10 ఫ్యాక్టరీలు పెట్టినంత ఒక న్యాయమైన కార్యక్రమం జరగబోతున్నది. కాబట్టి
ఈ కార్యక్రమానికి బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్, బీఎస్పీ, ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, ప్రతి పార్టీ తమ బాధ్యతగా స్పందించాలని చెప్తున్నాం. మేము స్పందించకపోతే రానున్నటువంటి రోజుల్లో ఈ ఉద్యమం అనేది ఉధృతమవుతుంది. అవసరమైతే ఇదే రైల్ గుర్తు మీద ఎంపీ ఎన్నికలు వస్తే అభ్యర్థిని కూడా నిలబెట్టి జిల్లా వ్యాప్తంగా మేము ప్రచారం చేయడానికి కూడా సిద్ధం ఉన్నాం. ₹1 తీసుకోకుండా మంచినీళ్ళు తాగి రైలు గుర్తు మీద ప్రజల కోసం ఒక అభ్యర్థిని నిలబెడతాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏలుతున్నటువంటి బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ కానీ అన్ని పార్టీలకు కూడా సవాలు విసిరే విధంగా ఒక ఎంపీ అభ్యర్థిని నిలబెట్టి గణనీయమైనటువంటి స్థాయి లక్షలాది మంది యొక్క ఆకాంక్ష ఇది. ఇక్కడ ఉన్నటువంటి 10 మందిది కాదు, మా ఉద్దేశం కాదు. మేము చాలా చిన్నోళ్ళం ప్రజల ముందర. లక్షలాది మంది ప్రజలు ఉన్నారు. ఆ ప్రజల యొక్క గొంతుకై మేము వినబెడుతున్నాం. అది వినడానికి మీకు ఓపిక ఉన్నదా లేదా చూడండి. అది కేవలం ఓటు అనేది రైలు కోసం వేసే అభిప్రాయ సేకరణగా వాళ్ళు ఇవ్వవలసినటువంటి అవసరం ఉన్నది. ఇప్పటిదాకా ఎంపీలను గెలిపించిన వాళ్ళు కొందరు ఇండ్లు కట్టుకున్నారు, కొందరు కొడుకుల పెళ్లి చేసుకున్నారు. ఇది కొడుకు పెళ్లి కోసం, ఇండ్ల కోసం జరిగే పోరాటం కాదు. ఇది ప్రజలకు రైలు సౌకర్యం కోసం జరిగే అభ్యర్థిగా మేము పెట్టబోతున్నాం. కాబట్టి రానున్నటువంటి కార్యక్రమంలో పెద్ద ఎత్తున దీన్ని తీసుకొని వెళ్ళి ఇంకా మరింత విస్తృతపరిచి ఎన్నికల్లో కూడా నిలబడే జాగ్రత్త, మీకు ధీటైనటువంటి అభ్యర్థిని తీసుకొస్తామని చెప్పేసి హెచ్చరిస్తుంది. గోండి ధర్మగురు హీరాసుఖ జయంతి వేడుకలకు సంబంధించిన కరపత్రాలను బేలా మండల కేంద్రంలో సోమవారం ఆవిష్కరించారు. పర్దాన్ సంఘం నాయకులు కార్యక్రమంలో పాల్గొని వేడుకల వివరాలను వెల్లడించారు. గోండి ధర్మగురు హీరాసుఖ జయంతి వేడుకలను విజయవంతం చేయాలని హీరాసుఖ జయంతి జిల్లా ఉత్సవ కమిటీ అధ్యక్షులు దుర్వ నాగేష్ పిలుపునిచ్చారు. సోమవారం బేలా మండల కేంద్రంలోని స్థానిక రామ్ మందిరంలో జయంతి వేడుకల కరపత్రాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో మండల పర్ధాన్ సంఘం అధ్యక్షులు నైతం సీతారాం, పూసం ఆనందరావు, గేడం మాధవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దుర్వ నాగేష్ మాట్లాడుతూ ఈ నెల 26వ తేదీన ఇంద్రవెల్లి మండలంలో గోండి ధర్మగురు హీరాసుఖ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. పర్ధాన్ సంఘం అన్ని రంగాల్లో వెనుకబడి ఉందని, రాజకీయంగా ఎదగడానికి కలిసికట్టుగా ఉంటూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మేధావులు, ఉద్యోగ ఉపాధ్యాయులు, విద్యార్థులు, యువత భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. బేలా మండలంలోని రామాలయంలో హీరాసుఖ జయంతి కరపత్ర విడుదల చేయడం జరిగింది. ఆదివాసీ ప్రధాన సమాజ్ పెద్ద ఎత్తున చలో ఇంద్రవెల్లి హీరాసుఖ జయంతిని విజయవంతం చేయాలని కోరడం జరిగింది. అంతేకాకుండా ఎందుకంటే వాస్తవంగా మనకు మహానీయుడైనటువంటి హీరాసుఖ సత్యుగంలో కావచ్చు, ద్వాపర యుగంలో కావచ్చు, త్రేతాయుగంలో కావచ్చు గోండి ధర్మాన్ని అంటే ఏర్వింగ్ సగం కావచ్చు, నాలువింగ్ సగం కావచ్చు, సారివింగ్ సగం కావచ్చు చరిత్ర చెప్పినటువంటి మహానీయుని జయంతిని కవులు, కళాకారులు, ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, మాతృశక్తి, పితృశక్తి అందరూ కూడా పెద్ద ఎత్తున ఇంద్రవెల్లి హీరాసుఖ జయంతిని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జైనత్ మండలం కాప్రే గ్రామంలో ఘనంగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం. కార్యాలయాన్ని లాంఛనంగా ప్రారంభించిన మాజీ మంత్రి జోగురామన్న గెలుపోటములతో సంబంధం లేకుండా ప్రజాహితమే లక్ష్యంగా పాటుపడతానని స్పష్టీకరణ. ప్రజా వినతులపై సత్వర చర్యలు తీసుకోవాలి. ఫిర్యాదుల విభాగంలో వినతులు స్వీకరించిన కలెక్టర్ రాహుల్ రాజ్ అర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు. చర్లపల్లి శివారులో అదుపు తప్పి ఆర్టీసీ బస్సు బోల్తా, స్వల్ప గాయాలతో బయటపడ్డ ప్రయాణికులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.